లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అంటే హెచ్ఐవి పాజిటివ్ ఉన్న భార్య భర్తలకి హెచ్ఐవి నెగిటివ్ ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది అంటారు? హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి భార్యాభర్తలకి హెచ్ఐవి నెగిటివ్ పిల్లలు పుట్టడానికి సహజంగానే రమారమి 40% దాకా పుడతారండి. 30% వరకు వాళ్ళకి నెగిటివ్ బిడ్డలు పుడతారు. కానీ ఇంకా 70% వరకు మరి పాజిటివ్ బిడ్డ పుట్టే అవకాశం ఉంది కదా. అందుకని చాలామంది ఏంటంటే హెచ్ఐవి ఉన్నటువంటి దంపతులు వాళ్ళు గర్భం ధరించడానికి సాహసించరు. అలాగే గర్భం ధరిస్తే బై యాక్సిడెంట్ అబార్షన్ చేయించుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఒకప్పుడు ఈ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుంచి బిడ్డకి వ్యాధి వ్యాపించకుండా వ్యాధి నివారించినటువంటి ఒక ప్రాజెక్టుని రన్ చేయడం జరుగుతుంది. హెచ్ఐవి పాజిటివ్ తల్లి గర్భం ధరిస్తే ఆవిడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆ 9 నెలల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారంగా మందులిస్తారు. మందులిస్తే చాలా వరకు అంటే ఇప్పుడు మనం మందులు వాడకపోతే 30% వరకు పాజిటివ్ అయినటువంటి బిడ్డలు, మందులు వాడితే 70% వరకు నెగిటివ్ పుట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనూ అలాగే కొన్ని అడ్వాన్స్ సెంటర్స్ మా సెంటర్లో కూడా మేము ఇస్తున్నటువంటి మందుల వల్ల ఏమవుద్దంటే 99.9 పాళ్ళు హెచ్ఐవి పాజిటివ్ దంపతులు అంటే ఒక ప్లాన్ ప్రకారం పిల్లల కంటే అంటే 99.9 పాళ్ళు నెగిటివ్ బిడ్డలు పుట్టించే అవకాశం ఉంది. నెగిటివ్ బిడ్డలు పుడతారు వాళ్ళకి. దానికి స్ట్రాటజీ ఉండాలి. మేమైతే ఏం చేస్తామంటే హెచ్ఐవి పాజిటివ్ దంపతులు అంటే భార్యకి భర్తకు కూడా రక్తంలో హెచ్ఐవి నిల్ వచ్చినంతో మందులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళని కాపురం చేయని ప్రోత్సహిస్తాం. వాళ్ళు కాపురం చేసేటప్పుడు ఆ టైంలో సంతానం ధరించినప్పుడు అప్పుడు తల్లి యొక్క రక్తంలో అసలు వైరస్ ఉండదు కాబట్టి తల్లికి అంటే ఆ బిడ్డకి ఈ హెచ్ఐవి సంక్రమించినటువంటి అవకాశాలు అత్యంత అరుదు. 100% గ్యారెంటీ ఇవ్వగలమంటే ఇవ్వలేము. ఎందుకు ఇవ్వలేమంటే తల్లి పాజిటివ్ తల్లి కాబట్టి ఆ బిడ్డకి ఆ తల్లి బ్లడ్డే వెళ్తుంది కాబట్టి అవకాశాలు కొంచెం ఉన్నాయి. బాబురావు గారు లైన్లో ఉన్నారు. బాబురావు గారు సూర్యారావు గారు ఉన్నారు. డాక్టర్ గారు మాట్లాడండి. హలో, చెప్పండి బాబురావు గారు. సార్ నా పేరు బాబురావు అండి. నేను తుని ఏరియా హాస్పిటల్లో ఐసిడిసి కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను. ఓకే. అయితే నేను ఎంతో మంది హెచ్ఐవి పేషెంట్లకి మానసికమైన ధైర్యం ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఇంకా ఏమి చేసి వాళ్ళని మనం మెంటల్ గా ప్రిపేర్ చేసి వాళ్ళకి మంచిగా ఇంకా ఇవ్వచ్చు అనేది నాకు కొంచెం సలహా కావాలి సార్. తప్పకుండానండి. చెప్పండి సార్. హెచ్ఐవి అనేది ఒకప్పుడు చాలా భయంకరమైన జబ్బండి, ఒక 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఇది మామూలు వ్యాధే అని చెప్పండి ఫస్ట్ పాయింట్. అనేక రకాల వ్యాధుల్లాగా ఈ వ్యాధి కూడా వస్తుంది ఇప్పుడు. కాకపోతే వ్యాధి నివారణకి సూత్రాలు పాటిస్తే ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా మనం నివారించుకోవచ్చు. కాబట్టి సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్ అన్నటువంటి సూత్రాన్ని పాటించమని తెలియజేయడం మనం. రెండవది, వ్యాధి రాగానే నాకేం కాదని చెప్పి కూర్చోకుండా ఆలస్యం చేయకుండా హెచ్ఐవిని తెలియగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వెళ్ళినటువంటి ఏఆర్టీ కేంద్రాల్లో కానీ లేకపోతే మీరు చెప్పినటువంటి ఐసిడిసి కేంద్రాల్లో కానీ ఈ ఎక్కడైనా సరే ఐసిటిసి ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్స్లో వెళ్ళి పరీక్ష చేయించుకొని ఆ వైరస్ సంఖ్య బాగా పెరిగిపోయి ఆ వ్యాధి ఆఖరి దృష్టికి వెళ్ళిపోతే ఆగకుండా మొదట్లో వైద్యం చేయించుకుంటే దే కెన్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్. అంటే క్వాలిటీ లైఫ్ అంటాను నేను. ఏదో తుమ్ముతూ దగ్గుతూ జ్వరాలతో మోషన్స్తో జీవించడం కాకుండా ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేకుండా జీవించాలంటే పాజిటివ్ అవగానే ఆలస్యం చేయకుండా నాకు ఇదేం కాదు, నేనేం మందులు వాడక్కర్లేదు, మంచి ఫుడ్ తీసుకుంటే చాలని ఎవరు చెప్పారు అది ఫాలో అవుతాను నేను, లేకపోతే ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేనేమో ఒక నాటు మందు వాడుతాను ఆ మందు వాడి తగ్గిపోతుంది అని లక్షలు ఖర్చు పెట్టుకుని చాలామంది నాశనం అయిపోతున్నటువంటి రోజులు చూస్తున్నాం మేము. అది చేయకుండా వ్యాధి వచ్చినటువంటి ఎంత తొందరగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ సిడిసి అట్లాంటా కానీ అలాగే బ్రిటిష్ హెచ్ఐవి అసోసియేషన్ కానీ ఐఏఎస్ అంటే అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ సంఘం కానీ ఏం చెబుతుందంటే హెచ్ఐవిని తెలియగానే ఎంత వేరంగా మందులు ప్రారంభిస్తే అంత హెచ్చు కాలం ఆరోగ్యమైనటువంటి జీవనం సాగిస్తారు. కాబట్టి మీరు ఆ కోణంలో మీరు ప్రజల్ని చైతన్యం చేయండి. అలాగే వివక్ష లేనటువంటి రోజు గురించి మనం ప్రయత్నించాలి. ఎయిడ్స్ లేని రోజు రావాలి,
వివక్ష లేని రోజు రావాలి. ఎయిడ్స్ రోగులను కూడా మిగతా వాళ్ళకి మనం వారిని, ఎందుకంటే ఇది చేత్తో పట్టుకున్నా మరి కరచాలనం చేసినా వచ్చే వ్యాధి కాదు ఇది. ఒక లైంగిక సంపర్కము, అలాగే హెచ్ఐవి పాజిటివ్ బ్లడ్ వేరే వారి పరీక్ష കൊണ്ട് ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్ప, అలాగే ఈ సిరంజిలు సూదులు మనము స్టెరిలైజ్ చేయకుండా వాడినప్పుడు వస్తుంది తప్ప, మామూలుగా సాధారణమైనటువంటి సాంఘికమైనటువంటి అంటే రిలేషన్స్లో ఈ వ్యాధి రాదు. కాబట్టి దయచేసి హెచ్ఐవి పాజిటివ్ వారిని సంఘం నుంచి దూరం చేసినటువంటి దాఖలాలు లేకుండా చేయించగలిగితే మీరు వీసీటీసీ కేంద్రాల్లో కానీ ఐసీటీసీ కేంద్రాల్లో కానీ పనిచేసిన కౌన్సిలర్స్ న్యాయం చేసిన వారు అవుతారు. అలాగే వైద్యులు కూడా హెచ్ఐవి అనేటువంటిది ఏదో ఇది అంటుకునే జబ్బు అన్నటువంటి భావన ప్రజల్లో బాగా పాతుకుపోయింది కాబట్టి దాన్ని మనం దూరం చేయాలి. ఆ రకంగా మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం నిజమైనటువంటి సేవ చేసిన వారు అవుతాం. మనం మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర గారు, హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్. అంటే ఒక వ్యక్తికి పాజిటివ్ వైరస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించడం, ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటారు? ముఖం చూస్తే ఏం తెలియదండి, వాళ్ళు బ్రహ్మాండంగా హీరోయిన్స్ లాగా ఉంటారు పాజిటివ్ అయినప్పుడు కూడాను. మొదటి దశలో అంటే మొదటి 5-6 సంవత్సరాల దాకా ఏమీ తెలియదు. కానీ హెచ్ఐవి పాజిటివ్ అయిన తర్వాత మన దేశంలో మేము గమనించింది ఏంటంటే 3-4 ఏళ్లలోనే 10% నుంచి బరువు కోల్పోవడం. అంటే ఇప్పుడు ఒక 60 కేజీలు వ్యక్తున్నాడు ఆయనకి ఏ జబ్బు జ్వరం లేకుండా ఒక 3 మాసాల్లో 50 కేజీలు అయిపోతాడు ఆయన. అది మొట్టమొదటి లక్షణం. అలాగే తగ్గని జ్వరం, ఆయన ఏదో మందుల షాప్కి వెళ్ళి మందులు వేసుకుంటుంటాడు, మళ్ళీ జ్వరం వస్తుంటుంది, మళ్ళీ తగ్గదు, అలా జరుగుతుంటుంది. మరికొందరిలో చర్మ వ్యాధులు, ఇంకెక్కడ అంటే ఒక చిన్న తామర వచ్చినా బాడీ అంతా వచ్చేది అది, చిన్న గజ్జి వచ్చినా బాడీ అంతా అది స్ప్రెడ్ అయిపోతుంటుంది. ఇంకో కొందరికి ఏంటవుతుందంటే తీవ్రమైనటువంటి తలనొప్పి కొందరిలో. మరికొందరిలో ఏంటంటే ఈ చెవు నుంచి చీవు కారడం, లేకపోతే అదే పనిగా గొంతు అంటే నొప్పి రావడం, న్యూమోనియా రావడం. స్త్రీల్లో అయితే బట్ట ఎక్కువ అయిపోవడం వాళ్ళకి. అంటే ఈ పీరియడ్స్ టైంలో సాధారణంగా 2-3 రోజులు తగ్గిపోవాల్సినటువంటి పీరియడ్స్ ఆ బ్లీడింగ్ 10 రోజులైనా బ్లీడింగ్ తగ్గిపోవడం. అలాగే చాలా ఎక్కువ స్త్రీల్లో తెల్లబట్ట కావడం, ఇటువంటివన్నీ కనిపిస్తాయి మనకి. కానీ వాళ్ళని మీరు ముఖం చూసి ఈయన ఫలానా ఇతనికి ఇచ్చే ఉందని చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు మొట్టమొదటి 3-4 ఏళ్లలో. ఆ తరువాత ఏం జరుగుతుందంటే వారు బరువు కోల్పోతారు, శరీరంలో ఉన్నటువంటి ఆ కళ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ERT మందులు వాడారు అనుకోండి, ఆ మందుల యొక్క అవలక్షణాలు కూడా వీరికి కనిపిస్తాయి. ఎలాంటి అవలక్షణాలు? ఈ బొగ్గులు కొందరికి పీక్కుపోతాయి, ఆ మజిల్ తగ్గిపోతాయి ఈ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ వాడినప్పుడు. మరి కొందరికి ఈ డెల్టాయిడ్ మజిల్ తగ్గిపోతుంది వాళ్ళకి, అలాగే ఈ తొడదూర మజిల్ తగ్గిపోతుంది వాళ్ళకి. వాళ్ళు చూడగానే 20 ఏళ్ళలో ఈ 60 ఏళ్ళ ముసలాయన ముఖంలో ముఖం కనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలు చూసి మనం ఎప్పుడు చెప్పగలం? మనం ఈ డ్రగ్స్ వాడుతున్నప్పుడు. అంటే ఫస్ట్ స్టేజ్లో మనం చెప్పలేం, కానీ ఆ తర్వాత రోజుల్లో ఇది బయటకు పడుతుందండి. కాబట్టి అయితే మందులు వాడితే ఏవి కావు. మళ్ళీ వాళ్ళు వ్యాధిని సరైనటువంటి దశలో నిర్ధారణ చేసుకొని మందులు వాడితే ఏవి కావు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యని పూర్వం అంటే ఈ జబ్బు కనిపెట్టిన రోజుల్లో రోజుకి 12 మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇవాళ సింగిల్ పిల్ ఏ డే కీప్స్ ఎయిడ్స్ అవే అనేటువంటి సిద్ధాంతంతో ఇవాళ మందులు వచ్చేసాయి ఈవేళ. కాబట్టి ఆ మందులను మనం తీసుకొని, అలాగే ఈ మధ్యన బ్రిటన్లో ఒక మందు కనిపెట్టారు, క్వాడ్ అనే మందు కనిపెట్టారు. ఆ మందు ఏంటంటే అది 4 మాలిక్యూల్స్ని కలిపి ఒక మందు తయారు చేశారనమాట. ఇంట్రిజిన్ ఇన్హిబిటారు, తర్వాత ఏమో ఎమ్సిట్రోబైను, తర్వాత ఒక బూస్టరు, తర్వాతనేమో టెనిఫోవిర్ కలిపి తయారు చేశారు మందు. ఆ డ్రగ్ అయితే ఒక్క ట్యాబ్లెట్లే సరిపోతుంది రోజుకోటి. అంటే సింగిల్ ట్యాబ్లెట్ తీసుకుని వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బ్రతకొచ్చు. కానీ ఎవరైతే నాకేం కాదు నష్టం చేస్తారో వారు బయటపడిపోతారు. సార్ ఇంకొకటి అంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేస్తామని మా దగ్గరికి రండి అని చెప్పి కొన్ని ప్రకటనలు మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు వాస్తుంటారు? అంటే ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేయొచ్చా? నయం చేయడానికి, పూర్తిగా నయం కావడానికి సుమారు ఎంత టైం పడుతుంది? నయం చేస్తామని పేపర్ ప్రకటనిస్తే బాగున్నాం, నెగిటివ్ చేస్తామని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధి నెగిటివ్ చేస్తామని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు, టీవీ స్క్రోలింగ్ ఇస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ మన దేశంలో అన్ని స్వేచ్ఛలు ఎక్కువ. ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువ, లాని చేతిలో తీసుకునే స్వేచ్ఛ ఎక్కువ ఇక్కడ. అలాగే ఎవరికి వారు డిగ్రీలు రాసుకుని కూడా ప్రాక్టీస్ స్వేచ్ఛ కూడా ఇక్కడ ఎక్కువే ఇక్కడ. అందుకని నేను ఎప్పుడు ప్రజలకు ఒకటే కోరుతాను, నేను
రూపాయి వంకాయలు కొంటే అర్ధగంట కాలం పరీక్షిస్తారు వాటిని, పుచ్చిపోయినాయి, ఎండిపోయినాయి, వంకర అయిపోయిందని చెప్తున్నారు. అమూల్యమైన ప్రాణం తీసుకెళ్ళి ఒక డాక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఆయన ఏం చదువుకున్నాడు, ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఏ కాలేజ్ చదువుకున్నాడు, ఆయన నిజంగా ఇతను ఎయిడ్స్ వ్యాధిలో ఇతనికి పరిజ్ఞానం ఉందా లేదా ఏమీ తెలియకుండా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు 10,000 ఇచ్చామండి, 50,000 ఇచ్చామండి, ఆయన ఏదో లేహ్యం మాకు ఇచ్చాడు, మాకు మందులు ఇచ్చాడు అని తర్వాత బాధపడితే చేసేది ఏముందండి. అందుకని అది రెండోది, ప్రభుత్వ పరంగా కూడా మనకి ఇక్కడ చాలా లూజ్ ఐ కెన్ సే, అంటే మనకి కఠినమైనటువంటి ఆంక్షలు లేవు. అందుకని మీరు చెప్పినట్లుగాను చాలామంది సెల్ఫ్ స్టైల్ డాక్టర్స్ ఉన్నారు, కొందరు వారికి కూడా ప్రకటించుకుంటున్నారు, నెగిటివ్ చేస్తూ ఉంటున్నారు. కానీ వాస్తవానికి ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఒకసారి పాజిటివ్ అయితే నెగిటివ్ చేసే మందు ఏ వైద్య విధానంలోనూ లేదు. మీరు 10 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా ఒకసారి పాజిటివ్ నెగిటివ్ కారు, కానీ పాజిటివ్ అయినటువంటి వ్యక్తి యొక్క వైరస్ని మేము శరీరం లేకుండా చేయగలము, నిల్లు చేయగలము. నెగిటివ్ అనే మాట రాదు. ఎందుకంటే ఒకసారి యాంటీబాడీస్ ఫార్మ్ అయిన తర్వాత జీవితాంతము యాంటీబాడీస్ బాడీలో ఉంటాయి అతనికి, ఆ జీవితాంతం ఆయన పాజిటివ్ అనే రిపోర్ట్ వస్తూనే ఉంటుంది. కానీ అయితే అనేక జబ్బులు ఇవి స్మాల్ పాక్స్ పడినా జీవితాంతం వాళ్ళకి పాజిటివ్ అనే వస్తుంది. ఒకసారి వైరల్ డిసీజ్ వచ్చిన తర్వాత జీవితాంతం పాజిటివ్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి దీన్ని ఏం చేయలేము. కానీ ప్రజలు అమాయక ప్రజల్ని నిట్ట నిలువున పట్ట పగలు దొంగ ప్రకటనలతో దోచుకున్నటువంటి రోజులు ఉన్నాయి. దానికి ప్రజలలో చైతన్యం రావాలి. ఏది నిజం ఏది అవాస్తవం తెలియలేనంత కాలం మనం ఎన్ని ఉపన్యాసం ఇచ్చినప్పటికీ, మీలాంటి మీడియాలు ఎన్ని చైతన్యపరిచిన కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ప్రజలు చైతన్యం రానంత కాలం మనం ఏం చేయలేమండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీ యొక్క విలువైన సూచనలు, అభిప్రాయాలు, సమాధానాలు తెలియజేసినందుకు. ఇది నాటి లైఫ్ లైన్ కార్యక్రమం. రేపు మరో డాక్టర్తో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి TV1.